రాధ ట్యూషన్ పిల్లలకి యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. రాధ బోర్డు మీద పిల్లలకి డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్పిస్తుంది. పిల్లలందరూ ఇంట్రెస్ట్గా పేపర్స్ మీద డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. సమ్మర్ కావడంతో కొంతమంది పిల్లలు మాత్రమే ట్యూషన్కి వస్తారు. ఆ తర్వాత రాధ పిల్లలందరికీ స్నాక్స్ ఇచ్చి పెడుతుంది. యాక్టివిటీస్ తర్వాత పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడు రాధ పిల్లలు, నేను ఒక స్టోరీ చెప్తాను, అందరూ సైలెంట్గా ఉండండి అని అంటుంది. రాధ పిల్లలకు స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నారు. ఒక గ్రామంలో ఒక నదీ తీరాన ఒక మామిడి చెట్టుపై ఒక తెలివైన కోతి ఉండేది. ఆ కోతి ప్రతిరోజు ఆ మామిడి పండ్లను తింటూ ఉండేది. ఒకరోజు ఆ కోతి మామిడి పండ్లను తింటూ ఉండగా ఒక ముసలి అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ ముసలి, నాకు కొన్ని మామిడి పండ్లు ఇవ్వమని కోతి అడుగుతుంది. అప్పుడు ఆ కోతి ముసలికి కొన్ని మామిడి పళ్ళను ఇస్తుంది. ఆ రోజు నుంచి కోతి ముసలి మంచి స్నేహితులుగా మారతారు. కోతి ప్రతిరోజు కొన్ని మామిడి పండ్లను ముసలికి ఇస్తుంది. అప్పుడు ఆ ముసలి కొన్ని మామిడి పండ్లు తిని మిగిలిన పండ్లను తన భార్యకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా మామిడి పండ్లు తీసుకెళ్తూ ఉండగా ముసలి భార్య, నీకు ఈ మామిడి పండ్లు ఎక్కడివి, రోజు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలి, నాకు ఒక కోతి అనే మంచి స్నేహితురాలు దొరికింది, తనే నాకు ఇస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ ముసలి భార్య క్రూరంగా, ఈ మామిడి పండ్లే ఇంత రుచిగా ఉంటే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని అంటుంది. ఆ మాటలు విన్న ముసలి భయపడి, కోతిని మనం ఇలా మోసం చేయడం మంచిది కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ ముసలి భార్య, నీకు నీ భార్య కావాలి అంటే నేను చెప్పింది చెయ్యి అని అంటుంది. అప్పుడు ఆ ముసలికి ఇష్టం లేకపోయినా కోతి దగ్గరికి వెళ్ళి ఆ కోతిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కోతి ఎంతో సంతోషంగా ముసలి పైన ఎక్కి ముసలి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ముసలి పశ్చాత్తాపంగా నది మధ్యలో వెళ్తున్నప్పుడు కోతికి నిజం మొత్తం చెప్పేస్తుంది. నన్ను క్షమించు, నా భార్య నీ గుండె కావాలి అంటుంది, అందుకే నేను నిన్ను తీసుకువెళ్తున్నాను అంటుంది. అంతలోనే కోతి తెలివిగా స్పందించి, ఓ, నువ్వు నాకు ముందే చెప్పాల్సింది కదా, మేము కోతులం, మా గుండెలను చెట్టుపై పెట్టి తిరిగి వెళ్దాం, మనం అక్కడికి వెళ్ళి నా గుండె తీసుకుని వద్దాం అని చెప్తుంది. అది నిజమే అని నమ్మే ముసలి కోతిని చెట్టు దగ్గరగా తీసుకెళ్తుంది. కోతి వెంటనే ఆ చెట్టుపైకి దూకి, నువ్వు నన్ను మోసం చేశావు, ఇకపై నేను నిన్ను నమ్మను, వెళ్ళిపో అని కోతి గట్టిగా ఉంటుంది. మోసపోయిన ముసలి చింతిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. If you like my video, please like, share and subscribe. Thank you.